Today, our Maka CBSE school had the honor of welcoming Shri N. Surya Chandra Rao, Additional Superintendent of Police, and Shri R. Sivaji, Sub-Inspector of Dendaluru Police Station. They visited our campus, interacted warmly with our students, and appreciated the pleasant environment of our school. They advised everyone to maintain good behavior, speak politely and softly, and always show respect to teachers, parents, and elders. We thank the officers for their valuable time and motivating presence at Maka CBSE School. మనిషికి తేడా ఏంటి? అందరినీ దేవుడు సమానంగా పుట్టించాడు. ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, నీకు అమెరికాలో పుట్టినా, పాకిస్తాన్లో పుట్టినా, జెరూసలంలో పుట్టినా, పాలస్తీన్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా మానవుడికి అవే అంగాలు, శరీర భాగాలు అవే ఉంటాయి. ఆ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవే మానవుడికి ప్రతి ఎక్కడ పుట్టనివ్వండి వాడు, ఏ దేశంలో పుట్టినివ్వండి, ఏ మతంలో పుట్టినివ్వండి. కానీ ఇక్కడ మీకు పుట్టిన మానవుడు ఒకడేమో చాలా కూలి పనులు కూడా చేసుకోలేనటువంటి స్థితిలో జీవించి మరణిస్తాడు. ఒకటి దేశాన్ని శాసించేటువంటి పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి అయ్యి మరణిస్తాడు. వాడికి వీడికి తేడా ఏంటి అంటే, వాడు చిన్నప్పటి నుంచి వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, వాడు నేర్చుకున్నటువంటి విద్య ఎంత శక్తివంతమైందైతే వాడు మనిషి అంత బాగా ఎదుగుతాడు. మనిషి బాగా ప్రయోజకుడు, పెద్ద వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అవ్వాలి అంటే మీరు శారీరక బలాన్ని పెంచితే కాదు, మానసిక బలాన్ని పెంచాలి. మీకు మనసు ద్వారా దాన్ని ఆకర్షించగలగాలి, జ్ఞానాన్ని విపరీతంగా పెంచుకోగలగాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే అది కేవలం విద్యార్థి దశలో మాత్రమే సాధ్యమవుతుంది. కాలానుగుణంగా చదవాలి. ఇప్పుడు మీరు కింద కూర్చుని హాయిగా కూర్చుని నేర్చుకుంటున్నారు. అదే నా వయసు వచ్చిన తర్వాత మీరు ఎలా కూర్చున్నారంటే ఇలా కూర్చోలేరు. మీరు ఈ వయసులో చదవటం మానేసి మీరు అక్కడక్కడ పనులు చేసుకుని మీ వయసు చాలా పెరిగిపోయిన తర్వాత, ఒక 20 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత, అప్పుడు నేను 6వ తరగతి చదువుతాను, 7వ తరగతి చదువుతాను, 8వ తరగతి చదువుతాను, నేను ఇది చదువుతాను, అది చదువుతానంటే కాలం ఒప్పుకోదు. ఒప్పుకుంటుందా? మీరు ఈ వయసులో, మీరు వయసు దాటిన తర్వాత మీరు చదువుకున్న ఉపయోగం ఉండదు. సో ఈ విద్యార్థి దశ ఇక్కడ 1వ తరగతి నుంచి జూనియర్ కాలేజీ వరకు ఉందని చెప్పారు. జూనియర్ కాలేజీలో కూడా సుమారు 100 మంది విద్యార్థులు. మీ టార్గెట్ ఎలా ఉండాలంటే, మీరు మీ శక్తిని ఏంటంటే భౌతికపరమైనటువంటి శక్తి కాదు, ఇక్కడ మీ విజ్ఞానపరమైనటువంటి శక్తి పెరగాల. ఎప్పుడైతే మీరు మానసికంగా దృఢంగా తయారవుతారో, మీకు జ్ఞానం బాగా ఎక్కువగా మీరు విద్య ద్వారా నేర్చుకుంటారో, డెఫినెట్గా మీరు ఒక సక్సెస్ఫుల్ మనిషి అవుతారు. మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ ఉన్నారు. ఇంటర్మీడియట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ లైఫ్ దగ్గరికి వచ్చింది. ఇంకా మీరు జీవితంలో చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి అవ్వాలా, చాలా పవర్ఫుల్ మ్యాన్ అవ్వాలా, లేకపోతే పనికిమాలిన మనిషి కింద తయారవ్వాలనేది మీరు నిర్ణయించేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే మీరు ఏదైతే పట్టభద్రులకు బీటెక్ ఎంచుకుంటారో, ఎంబీబీఎస్ ఎంచుకుంటారో, లేకపోతే ఇంకోటి ఎంచుకుంటారో, అక్కడ జరిగేటువంటి ఈ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఈ 2 మొత్తం 6, 7 సంవత్సరాలు మీకు లైఫ్లో మీకు తిరుగులేనటువంటి చేంజ్ని తీసుకొస్తుంది. మీరు ఇవన్నీ కూడా ఒక సంఘంలో మంచి పౌరుడిగా జీవించాలి అంటే మనకి ఏముండాలి? ప్రతి మనిషికి కూడా మీరు ఏ మతంలో అయినా పుట్టవచ్చు. మానవుడు మహనీయుడిగా ఎదగాలి అంటే తప్పనిసరిగా మీరు మంచి గురువు ఉండాలి. మంచి గురువు అంటే నీ ఫ్రెండ్స్, నువ్వు నివసించేటువంటి ప్రదేశం, నువ్వు చదువుకున్నటువంటి పాఠశాల పరిసరాలు, నీ ఇల్లు, నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, నీ ఇంటి ముందున్నవాళ్ళు, అంటే ఇంటి పొరుగు వాళ్ళు అందరూ కూడా నీవు ఎదగడానికి ఉపయోగపడే వాళ్ళు ఉండాలి.
అదే సత్సంగం అంటారు. ఫస్ట్ మిమ్మల్ని ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి, తండ్రి, తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచరు. 13 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు తెలివితేటలు పెరుగుతాయి. మీరు ఒక దశలో నుంచి ఇంకొక దశలోకి వస్తారు. అప్పుడు డెఫినెట్గా మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారు. సో మీకు ఫ్రెండ్సే గురువు అయిపోతారు. అప్పుడు నువ్వు తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట వినవు, నీ ఫ్రెండ్ చెప్పిన మాట వినేస్తావు. సో మంచి స్నేహితులను కూడా పెట్టుకోవాలి. మన ఏకైక లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటంటే మానవ సమాజంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి మానవుడు ఒక మహనీయుడిగా రూపాంతరం చెంది అంతరించాలనేదే నా భావన. సో చక్కటి అవకాశం ఇచ్చారు నాకు. ఈరోజు చాలా చక్కగా కొంతమందికి అర్థమై ఉంటుంది. నా తెలుగు కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. ఏదైనా భావం ఒకటే, మీరందరూ బాగా చదువుకుని, అంటే మాకు ఎప్పుడు ఈ మౌలానా అబ్దుల్ కలాం హై స్కూల్, జూనియర్ కాలేజీకి ఎప్పుడు పేరు వస్తుంది అంటే, మీలో ఎవరైనా ఒక్కళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మీరు ఒక ఇంటర్వ్యూలో నేను పలానా దెందులూరులో ఉన్నటువంటి ఆ కాలేజీలో నేను చదువుకుని ఈ ప్రయోజకుని అయ్యాను అని చెప్పినప్పుడు దీనికి ఒక వెలుగు వస్తుంది. అలాగ ఒక్కళ్ళు కనుక తయారయ్యారంటే ఇక్కడ నుంచి ఒక విత్తనం పడిందంటే అక్కడ నుంచి 100 మంది తయారవడానికి అవకాశం ఉంటుంది. మీరు చక్కగా జీవితంలో బాగా పైకి రావాలని, మంచి దేశ పౌరులుగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా